హలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్. ఏంటి వీడియో అనుకుంటున్నారా? పుణ్యగిరికి వెళ్ళాం కదండి, ఆ వీడియో అండి. ముందుగా అయితే కార్తీక మాసం అంతా 1 మంత్ కూడా పూజలు మనము దీపావళి అమావాస్య నెక్స్ట్ డే నుంచి దీపావళి అమావాస్య నుంచి పూలపాడ్యం వరకు మనం పూజలు చేస్తాం కదా ఫ్రెండ్స్. మనం ప్రతి సోమవారం నేనైతే టెంపుల్కి వెళ్ళి ఇంటి దగ్గర కూడా శివదేవుని పూజ చేసుకునేదాన్ని. టెంకాయ కొట్టి ఇంటి దగ్గర శివయ్య పూజ కూడా చేసుకునేదాన్ని ఫ్రెండ్స్. ఏకాదశులు అలాంటివి వచ్చేటప్పుడు, అతిథులు వచ్చేటప్పుడు పౌర్ణమి రోజు కట్టొత్తులు తులసి మాత దగ్గర వెలిగించుకునే వాళ్ళం. అంటే ఎందుకంటే మనం ప్రతి మంత్లో లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా, అన్ని రోజులు దీపాలు పెట్టలేనప్పుడు మనం 365 ఒత్తులు కూడా ఇలా ఒక కట్టొత్తులు టెంపుల్స్ తులసి మాత దగ్గర నేనైతే ఏకాదశులు అలా సోమవారాలు కార్తీక పౌర్ణమి అలా వెలిగించుకుంటే మనం 365 రోజులు దీపం పెట్టిన ఫలితం అయితే వస్తుంది. లలిత భక్త జనేశ వినిజేశ్వర కాళీనటే కామ శివ సాంబ శివ సాంబ సద శివ సాంబ సద శివ సాంబ శివ క్షరరూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ సాంబ సద శివ తీసుకెళ్ళి విజయనగరంలో తిరిగి నక్కలకు వస్తే వెళ్ళాము. ముందు వీడియోలో కూడా చెప్పాను, కాశీపట్నం వెళ్ళాం కదా, కాశీపట్నం కూడా కొంచెం వీడియో చూపెట్టాను. ఫస్ట్ పుణ్యగిరి వెళ్ళాము, కాశీపట్నం తర్వాత పుణ్యగిరి వెళ్ళడం జరిగింది. అనుకోకుండా కాశీపట్నం వెళ్ళామంట. కాశీపట్నంలో చాలా పూర్వం ఉందన్నమాట. ఆ చుట్టూ మొదల్లోనే శివయ్య సరే అయితే కిందకి వెళ్ళేస్తాను పాలు ప్యాకెట్ వేస్తాను. ఉంటుంది 1 కిలోమీటర్ ఆ టెంపుల్కి వెళ్తాము. నదిలో స్నానాలు చేసుకొని టెంపుల్ వదులుకొని ఇక్కడికి వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ శివయ్యకి అయితే ఓన్లీ విభూతి పాలు ప్యాకెట్ అంటే చాలండి. మిగతా టైంలో అయితే ఇదంతా బస్ స్టాప్ దగ్గర కాయగూరలు తక్కువ ఉన్నాయంటే మంచి కాయగూరలు ఫ్రూట్స్ రాంబలం మేమైతే పరుగులు మరి పుణ్యగిరి వెళ్ళాలి కాబట్టి చాలా దీనిగా ఉంటుంది. హుషారుగా ఉన్నారనుకుంటే చక్కగా చికిరి పాటలు డ్యాన్స్ ఫ్రెండ్స్ యాక్టివ్గా చాలా పాజిటివ్గా అయితే అనిపించింది. ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ టెంపుల్ దర్శనం అయితే చాలా జరిగింది. ఇప్పుడైతే ఇంకా పుణ్యగిరికి దగ్గరలో ఉన్న వచ్చామండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే భోజనం చేసామండి. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ట్యాప్లు అవి ఉన్నాయన్నమాట, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. మేము మన భోజనాలు అయినాక ఇంకా స్టార్ట్ అయిపోయామండి నడాసి వెళ్ళడానికి పైకి. చాలా అప్పు ఉంటుంది అనమాట. ఇదిగోండి
ఇప్పుడైతే 6 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుందన్నమాట. మార్నింగ్ 6 నుంచి అంట 5 వరకు, ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి తెరిచి గుడి. తర్వాత తలుపులు మూసేస్తారంట. ఎందుకంటే అక్కడ అంతా కొండ ఏరియా కదండి, చెట్టు అడవిలాగా ఉందన్నమాట. అందువల్ల మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ ప్లేస్. కొంచెం మన చేతిలో ఏవైనా మొబైల్స్ కానీ ఏవైనా వాటికి అందుబాటులో ఉంటే పట్టుకొని వచ్చి పట్టుకెళ్ళిపోతాయి. అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ఫ్రెండ్స్. మరి కాసేపు నడిచి వెళ్ళాక కాసేపు కూర్చొని అనమాట. అక్కడ పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర మంచిగా ఇవి తాళాలు తీసుకుని మా వాళ్ళు కూడా కొంచెము స్టెప్స్ వేస్తున్నారనమాట. అవి మంకీస్ అది చూడండి చెట్ల పైన అలా ఎగురుతూనే ఉన్నాయి. ఇంకా వాటికి చూస్తే ఇంకా అంతా భయం అనిపిస్తుంది అనమాట. మన పక్కనే తిరుగుతుంటానే చెట్ల మీద తిరుగుతూనే వస్తూనే వెళ్తూనే ఎవరైనా తింటున్నాయి అనమాట. వీళ్ళైతే పాటలు పాడుతున్నారండి. మా వాళ్ళు కూడా రిలాక్స్ తీసుకున్నాను. నేనైతే మాట్లాడుతాను, ఇంకా అలా వీడియోస్ తీసుకున్నాను. వాళ్ళైతే మాట్లాడుకుంటూ కాసేపు అంతా భయం చేసినట్లు కాసేపు మీటింగ్ పెట్టారన్నమాట. ఈ లోపల వీడియోస్ తీసుకుంటాను. మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చే టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ అక్కడ వెళ్తున్నారు చూడండి. వాళ్ళందరూ కూడా టైంకి అయితే వెళ్ళాలండి, రావాలి. ఎందుకంటే 5కి క్లోజ్ చేస్తారు కదా, అట్లా భయంగా ఉంటుంది అన్నమాట. కొండల ఏరియా కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందని టైమింగ్స్ కూడా తెలుసుకుంటే మంచిదని ఎవరికైనా ఉపయోగపడుతుంది ఫోటో తీసి పెట్టానమాట. నాకైతే ఇంతవరకు ఏమీ పుణ్యగిరి గురించి నేను చూడలేదండి, ఫస్ట్ టైం అన్నమాట. సరే వెళ్ళిన వాళ్ళు వాటర్ అన్నీ పట్టుకొని వెళ్ళి ఏదైనా మధ్యలో కావాలన్నా ఎక్కడేం దొరకవండి. స్టెప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఎక్కి దిగేటప్పుడు కొంచెం కష్టమైన, ఎందుకంటే ఆ వాటర్ ఇది అవుతుంటుంది ఒక దగ్గర అనమాట. వాటర్ పొరుతుగా కొంచెం ఉంటుంది అనమాట. అందువల్ల మెట్లు కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళి రావాలి. అంటే వాటర్ బాటిల్ ఏదైనా ఫుడ్ చిన్న పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే అంటే మనకి ఏమో తెలియదు కదా, తెలియనప్పుడు అలా వెళ్ళిపోతే మాత్రమే దొరుకుతాయంటే కొంచెం రిస్క్ అయినా. అందుకు ఎవరైనా ముందుగానే తెలుసుకుంటే పిల్లలతో వెళ్తుంటారు కదా, మరి పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు కదా, కొంచెం ఎక్కడైనా దాహం వేసినా కూడా వాటర్ ఉంటుందండి. అలాగైతే చూడండి పక్కన చూస్తే భయంగా ఉంటుంది అనమాట. వాటర్ సైడ్ నుంచి మంకీస్ లోతైన ప్రదేశం చాలా బాగుంది. కాకపోతే అందరూ చేయడానికి టైం అయిపోతుందని కొంచెం టెన్షన్ పడుతున్నాను. అయితే నేను రిటర్న్ వచ్చేసాను తొందరగా, టైం ఉందండి. ఇంకా మేము వేరే బస్సుకి మళ్ళీ మా వెళ్ళేటప్పటికి చాలా నైట్ అయితే అయిపోయిందండి. స్టెప్స్ ఎక్కువ కాబట్టి ఇలా ఫాస్ట్కి వెళ్ళి వచ్చేసింది కార్ మీద నడవాలి. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటాయండి స్టెప్స్ అనుకుంటాను నేను. అలాగే అనిపించింది అనమాట. కొంచెం గుడిని అక్కడ శివయ్యని దర్శించుకోవాలని ఆత్రత ఉన్నాం కాబట్టి అందరితో పాటు కష్టమైతే అనిపించలేదు, చాలా ఈజీగా వెళ్ళొచ్చేసాము. కాకపోతే మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయినా మాత్రం ఎవరు మనకి అవైలబుల్గా ఉండరండి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి రావాలి. అదైతే మెయిన్ పాయింట్. చూస్తున్నారు కదా, నేను అందుకు వీడియో తీసి పెట్టాను చూడండి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, అసలు ఎంత లోతైన ప్రదేశము, కొండలు, డ్యాము, ఆ పచ్చని వాతావరణం చూస్తే ఆహ్లాదకరంగా ఉంది. కానీ మనమైతే టైంకి కిందకి వెళ్ళిపోవాలి కదా, ఇంకా కిందకి దిగిపోతున్నాం అనమాట. అది కొండ పైకి అనమాట, చాలా అప్పు నుండి మళ్ళీ డౌన్ దిగాలంటే ప్రతి మెట్టును చూసుకొని మరి కిందకి మనము స్టెప్స్ అయితే వేయాలి, అడుగులు వేయాలి.
నేను వీడియోస్ తీసుకుంటూ నడుస్తూ మీకు కూడా చూపించాలనేసి ఆ వీడియో తీసుకొని అలా నెక్కి నుంచి వస్తున్నాను. ఎంత టైం అంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొన్ని వీడియోస్ అయితే డిలీట్ కూడా అయిపోయింది. స్టోరేజ్ ఎక్కువ అయిపోయినాయి కదా, ఉన్న ఫోటోలు అయితే కొన్ని అయినా పెట్టగలిగాను ఫ్రెండ్స్. అది చాలా బాగా లేట్ అయింది. కార్తీక మాసం వీడియో ఇప్పుడు కనిపించింది. నేను అప్పుడు తీసిన ఫొటోస్ ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర మొబైల్ టైం ఉండకపోవడం వల్ల నేను వీడియోస్ తీసుకోలేకపోయాను ఫ్రెండ్స్. తీసిన వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా నేను అప్లోడ్ చేసి పెడదామని కాదు, నేను వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. మరి మీరు ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ దర్శించుకోవడానికి వెళ్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, మనకి ఏది మంచిదైతే అదే ఇమ్మని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏది మంచో చెడో తెలియదు ఫ్రెండ్స్. మనకి ఏది మంచిదైతే అదే ఇమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరింతవరకు నేను పెట్టిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఎందుకంటే తొందరగా ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.